ఉమ్మడి వరంగల్ పరిధిలోని జనగామకు జలగండం పొంచి ఉన్నది. యాసంగి సాగు వేళ జలపాతాలనికి జారిపోయి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. అటు దేవాదుల జలాలు సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడం, అధికార యంత్రాంగం సైతం పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పలు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరందక పొట్టదశలో ఉన్న యాసంగి వరి పంట ఎండిపోతుంది. పంటకు పెట్టిన పెట్టుబడులు అప్పులుగానే మిగిలే పరిస్థితులున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయింది. అది ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్ళు బోరు బాగా పోసినాక నాటు పెట్టాను. నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికి వచ్చేది. ఈసారి అయితే ఖచ్చితంగా బంద్ అయింది. బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ పొలం ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు బోర్ల నీళ్ళు బోర్లు ఇంకా యాసంగి వేళ రైతులు ఆలోచనలో పడ్డారు. పంట చేతికొస్తుందా లేదంటే పెట్టుబడంతా మట్టిపాలవుతుందా అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిటాడుతున్నాడు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీర పొట్టదశకొచ్చాక వరిపై వాడుముఖం పడుతుంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. మొన్నటిదాకా నిండుగా పోసిన బోర్లు కూడా దండగైపోయాయి. బొట్టుబొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపిన 10 గుంటల పొలమైనా తడవడం లేదు. 8 ఎకరాలు మొత్తం అక్కడ కూడా ఉంది. అది కూడా ఎండిపోద్దా? ఎండిపోయింది. అది ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్ళు బోరు బాగా పోసినాక ఇక ప్రాజెక్టుల కింద పొలాలది ఇదే పరిస్థితి. నీరు వదలకపోవడంతో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టులో భారీగా పూడిక చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఫలితంగా నీరు చాలడం లేదు. వదిలిన ఆ నీరు కూడా కాలువల నిర్వహణ సరిగా లేక వృధా అవుతుంది. కాలువల్లో పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరడం లేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు మేద కోసం వరి పొలంలోకి పశువులను వదులుతున్నారు. ఆశలు కోల్పోని రైతులు వందలు వేలల్లో కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు. బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ పొలం ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు బోర్ల నీళ్ళు మత్తనేపేట మండలం చిన్నరామచర్ల గ్రామంలో ఎండినటువంటి వరి పంటను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు బచ్చనపేట లింగాల గణపురం మండలంలో ఎండిపోయిన వరి పంటలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పరిశీలించారు. రిజర్వాయర్లు, చెరువులను దేవాదుల నీటితో నింపకపోవడం వల్లే భూగర్భ జలాలు అడుగంటాయని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎండిన పంటలకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్యూమరేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులను ఆదుకోవాలని మరి మార్చి 11వ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఇలా రోజురోజుకు భూగర్భ జలాలు అంతకంతకు పడిపోతుండడంతో 10 ఏళ్ల కిందట కరువు ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగునీటితో పాటు మరికొద్ది రోజుల్లో తాగునీటికి తండ్లాడాల్సిన దుస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన మొదలైంది. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి. వేల ఎకరాల భూమి నష్టపోయింది. ఎకరకు 30,000 నుంచి 50,000 వరకు రైతు ఖర్చు పెట్టాడు. కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది. బోర్లలో కూడా నీటి సౌకర్యం లేకుండా పోయింది. 300-400 ఫీట్లలో కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి. దీనికంతా కూడా ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది. గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల, బోర్లలో కూడా నీరు పెరగడం వల్ల, ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది. ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతిలో చర్య తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సర్వే చేయించాలా, ఎకరకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్ళు బోరు బాగా పోసినాక నాటు పెట్టాను.
నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికి వచ్చేది, ఈసారి అయితే ఖచ్చితంగా బంద్ అయింది. బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ పొలం ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు బోర్ల నీళ్ళు బోర్లు ఇక్కడ ఉత్తనే తిరుగుతున్నాయి బోర్లు, నీళ్ళు లేవు. 8 ఎకరాలు ఎండిపోయింది అన్నారు.